నీట్ పరీక్ష రద్దు కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో పరీక్ష నిర్వహించేటువంటి ఏజెన్సీ, ఆ ఏజెన్సీపై అలాగే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఎందుకంటే విద్యార్థులు ఎన్నో కలలు కంటారు, డాక్టర్ కావాలని చెప్పి ఆశిస్తారు. తల్లిదండ్రులు కూడా అంతే మాదిరిగా చదువుకునేటువంటి పిల్లలకు సహకారాన్ని అందిస్తారు. అయితే కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, డాక్టర్ కావాలని తమ పిల్లలు ఉన్నత స్థాయికి రావాలని తల్లిదండ్రులు కూడా అనేక కలలుగంటారు. అయితే ఎంతో ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసినటువంటి నీట్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒక షాకింగ్ డెసిషన్ గాని భావించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులంతా కూడా ఒకంత ఆందోళనకు గురవుతున్నారు. మే 3వ తారీఖున పరీక్ష జరిగితే సరిగ్గా 10 రోజుల తర్వాత ఆ నిర్ణయాన్ని బయటపెట్టడం, తక్షణమే ఆ పరీక్షను రద్దు చేస్తున్నామని చెప్పి, ఎందుకంటే పేపర్ లీకేజ్ అయినటువంటి ఆరోపణలు ఉన్నాయి కనుక పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. కానీ విద్యార్థుల నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి మాత్రం ఏ ప్రాంతాల్లో, ఏ రాష్ట్రాల్లో అయితే పేపర్ లీకేజ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో పరీక్షను రద్దు చేయాలి. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంటర్లో జరిగినటువంటి పరీక్షను రద్దు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలని చెప్పి సర్వత్రా ప్రశ్న వినిపిస్తోంది. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోంది.